హాయగా చల్లగా. సంపత్. అంతరామమయం ఈ జగమంతా రామమయం. రామ 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 అంతరామమయం ఈ జగమంతా రామమయం. అంతరామమయం ఈ జగమంతా రామమయం. అంతరామమయం. అంతరంగమున ఆత్మారాముడు రామ 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 అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతరామమయం ఈ జగమంతా రామమయం. అంతరామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు వీత కర్మములు వేద శాస్త్రములు. అంతరామమయం ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతిం బన్నింపడు ఆకర్ణికాంతరథం మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. సంపత్ సార్ నమస్తే సార్. చాలా రాగయుక్తంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ ఇందాక అమ్మాయి ఎవరు శర్మిష్ఠ. శర్మిష్ఠకి చెప్పిన సూచన నీకు వర్తిస్తుంది. సిరికిన్ చెప్పడు అనేది పాడినప్పుడు బార్స్లో ఒక్కొక్క లైన్ రావాలనే టెన్షన్ కనబడింది, కానీ దాంట్లో ఉన్న భావం భక్తి భూతరసం ఆవిష్కరించబడలేదు. అది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుంటే ఇంకా నువ్వు గాయకుడిగా చాలా చక్కగా పాడుతున్నావమ్మా. ఆ పాట దేని గురించి, అందులో పదాలు ఏం చెప్తున్నాయని అర్థం చేసుకుని దాన్ని అనుభవిస్తూ పాడినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. ఆ పద్యంలో అది కొంచెం తేలిపోయింది భావం అనేది. మీటర్లో పాడినప్పుడు ఏంటంటే ఆ మీటర్ మనం కొంత ధైర్యంగా పాడేస్తాం, ఎక్స్ప్రెషన్ మనం వద్దనుకున్నా వస్తుంది. ఇట్లాగా యాడ్లిప్ పాడేటప్పుడు మీటర్ దారి మీటర్ వెళ్తుంటుంది, పద్యం వేరే రకంగా పాడాల్సి వస్తుంది. వచ్చినప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తేనే భావం వస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేయాలి. తప్పకుండా సార్. నేను అనుకోవడం దీనికి ఈ పాట ప్రాక్టీస్ చేయడానికి పెద్ద టైము దొరికి ఉండదు. తక్కువ కాలంలో చేసావా? లేదు, ఒక 5 days ఉంది చేసింది సార్. సో లాస్ట్ పాడినప్పుడు ఆటోమేటిక్గా అది ఆ ఫ్లో రావాలి. పద్యం వచ్చినప్పుడు మాత్రం ఫ్లో అనిపించలేదు, మిగతా అంతా చాలా చక్కగా పాడావు. ప్రాక్టీస్ చేస్తే నీకు అదేమీ కష్టమైన పని ఏం కాదు అమ్మా. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్.
సంపత్ సార్ నమస్తే సార్. బాపాడు నమస్తే. పూర్తిగా కిరణ్ గారితో ఏకీభవిస్తున్నా నేను. అసలు ఈ పాట రూపకల్పనలో అంతరామయంతో పాటు సిరికింజప్పుడు అలా దాన్ని అనుసంధానించడం అనేది చాలా బాగుంది కిరణ్ గారు. అంతరామయ్యకి సిరికింజప్పుడు కలపడం అనేది చాలా మంచి ఆలోచన, చాలా బాగుంది. నాకు ఇంకా పద్యంలో కిరణ్ గారు చెప్పిన లోపం లోటుతో పాటు పాట పూర్తిగా కూడా సాంకేతికంగా బాగుంది, కానీ అంటే సాహిత్యపరంగా భావ ప్రకటన అనేది తర్వాత దాంట్లో అక్కెర అనేది లోపించింది అనిపిస్తుంది. పాడావు, బాగానే పాడావు, కానీ ఏంటి పాట ఏం చెప్తుంది, పాట ఏం బోధిస్తుంది, పాట ఏం ఉద్దేశించి పాటను రూపకల్పించారు, దాన్ని అర్థం చేసుకుని పాడితే ఇంకా ఆ అక్కెరతో పాడితే ఇంకా అందంగా ఉండేదని నా అభిప్రాయం. అదొక్కటే. తప్పకుండా. సూచనలు వారు చేశారు కాబట్టి ఇంక నేను దాని జోలికి వెళ్లకుండా అతను పద్యంతో ఉన్నటువంటి పాటను పాడి ధైర్యం చేసినందుకు, అందులో బాలు గారు మహోత్సాహంతో పాడి దేశం మొత్తం ఊపేసినటువంటి పాట ఇది. ఆయన ఎక్కడికి వెళ్ళినా పాడమని అడిగేవారు. అటువంటి పాట పాడినందుకు నీ ధైర్యాన్ని ముందుగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది బొమ్మర పోతన పద్యం చేర్చబట్టి ఇందులో పోతన గారి పేరు ఉంది, లేకపోతే మొత్తం పాట రామదాసుది. ఇందులో మనకి బాగా వచ్చేటువంటి సందేహాలకి సమాధానం ఉంటుంది. అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు అన్నిట్లోనూ అండం 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 అనేది పునరావృత్తి అయింది. ఇది మామూలుగా ఊరికి డమ్ 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 కోసం వాడినటువంటి మాట కాదు. అలా రామదాసు ఎందుకు వాడతాడు, దేవదాసు వాడతాడు, కానీ రామదాసు వాడు. అందుకని అది ఎంత గొప్ప మాట అంటే వారు అన్నారే ఆర్తి భావం తెలుసుకుని పడ, అందుకోసం నీకు భావం చెబుతున్నాను నేను. పిండాండము అంటే తల్లి కడుపులో ఉండేటువంటి పిండం, అది కూడా కోడిగుడ్డు ఆకారంలోనే ఉంటుంది, గుండ్రంగా ఉండదు, కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది, అది పిండాండం. అండాండము అంటే ఈ మొత్తం సృష్టి ఏర్పడడానికి ముందు ఒక బ్రహ్మాండం ఏర్పడడానికి ఉండేటువంటి అండం. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అంటారు వేదంలో. అలాగే హైమం తదండం ప్రథమం అసృజతు అంటారు. బంగారపు రూపంలో ఉండేటువంటి అండాన్ని మొట్టమొదట సృష్టించారు. అది ఈ బ్రహ్మాండం అంటే అతల పితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు 7, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు 7 కలిపితే ఒక బ్రహ్మాండం. ఒక పులుసు గంగాళం లాంటిది, ఒక పెద్ద కొండ అనుకో, మూత పెట్టేసిన సాంబారు గంగాళం అలాంటిది అనమాట. అటువంటి దాన్ని అది కూడా ఇంచుమించు అండం అంటారు. అండం అంటే వృత్తం కాదు, కోడిగుడ్డు లాంటిది లెక్క, ఆ ఆకారంలో ఉంటుంది కాబట్టి అండం అంటారు. అంటే తల్లి కడుపులో ఉన్న పిండమైన ఈ బ్రహ్మాండం ఏర్పడడానికి మూలమైనటువంటి అండమైన బ్రహ్మాండంబులు, ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటారు లలితా సహస్రంలో. అమ్మవారు అనంతకోటి బ్రహ్మాండాలకి అధిపతి, అది అధినాయకురాలు. అందుకని అలా మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపినటువంటి బ్రహ్మాండమైనా సరే మొత్తం మూలమంతా రామమయం, అంటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే, రెండోది అనేది లేదు. ఇది అర్థమైతే ఇప్పుడు బాలువు గారైనా, ఆ దర్శకులైనా, రచయిత అయినా, ఎవరైనా ఆ సిరికిని చెప్పడం ఇందులో ఎందుకు చేర్చారో అర్థమవుతుంది. ఆయన సిరికి చెప్పలేదు. ఇప్పుడు భావం గురించి అంటున్నారు కదా, సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరెడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికంతర ధమ్మిల్ల ముసక్కనొత్తడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుశోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియై అని మా సాహిత్యవేత్తలు మామూలుగా సభల్లో మేము పాడుతూ ఉంటాం. ఇందులో మాకు రాగాలు ఏం తెలియవు, భావాన్ని బట్టే అది ఏ రాగం అందుకుంటే ఆ రాగం అందుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అందులో రామమయానికి ఈ పద్యం ఎందుకు చేర్చారు అంటే, ప్రత్యేకించి ఔచితీ శోభితంగా ఎందుకు చేర్చారంటే, అంతా ఒక్కటే కాబట్టే ఆయన లక్ష్మీదేవికి చెప్పకుండా వచ్చేసాడు. ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఇక్కడ ఉన్నది కూడా లక్ష్మీదేవే. శంఖచక్ర యుగాలు కూడా తెచ్చుకోవలసిన అవసరం, ఎక్విప్మెంటు పరికరాలతో వెళ్ళవలసిన అవసరం మన నాయకులకు ఉంటుంది, కానీ జగన్నాయకుడైన శ్రీమన్నారాయణమూర్తికి ఉండదు. అందుకని పరివారాన్ని రమ్మని అనలేదు. అభ్రగపతిని పన్నింపుడు, అభ్రగపతి అంటే గరుత్మంతుడు, గరుత్మంతుడి ముందు ఉండవజా వెళ్ళాలి కదా, దూరం అని అనాలి కదా, అది కూడా లేదు. అందుకని అభ్రగపతిని ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. ఇది తెలిస్తే జుట్టు దూకోవడం బాగుంటుంది, నా బోటకాడికి అవకాశం లేదు, నువ్వు హాయిగా దూకు. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. భగవంతుడికి భక్తుల్ని రక్షించడం మీద ఎంత ఆసక్తి అంటే జుట్టు దూకోవడం కూడా మర్చిపోయాట. ఆయనకేమైనా మామూలుగా ఉంటాడు, ఆయన పేరే కేశవ, బ్రహ్మాండమైన కేశాలు ఉంటాయి ఆయనకి. అవి ఇలాగ ఎలా పడుతున్నాయంటే ఆకర్ణికాంతర ధమ్మిల్లం, ధమ్మిల్లం అంటే ఈ కేశపాశానికి సంబంధించిన ఈ పక్కన ఉండే చుట్టు, అది చెవుల మీద పడుతోందట. మామూలుగా ఆయన శేషపర్యంకం మించి కిందికి దూకాడు కదా, దూకినప్పుడు మరి జుట్టు ముందుకు వస్తుందిగా. మనం ఎవరన్నా ఇలా అనుకుంటాం కదా, ఇలా అనుకుంటాం కదా బాగా. ఇప్పుడు అమ్మాయిలు చాలామంది ఇలా మొత్తంగా పీచు ఇలా వేలాడ తీసుకుని శుభ్రంగా ఇలా ఇలా
ఇలా నాకు జాలేస్తూ ఉంటుంది. 2 చేతుల్లో 2 ఫోన్లు ఉంటాయి, ఓ పక్క జుట్టు. ఎంత శ్రమ పడుతున్నారా శ్రమజీవులు అంటే వీళ్ళేరా, ఓ జడో మూడో వేసుకుంటే ఈ గొడవ లేదు కదా అనుకుంటాను నేను. అందుకని అలాగే ఆయన కూడా పాపం ఇలా దూకగానే ఆయన జుట్టు ముందుకు పడితే కనీసం ఆ జుట్టుని ఆ ధమ్మిల్లము పక్కనొత్తాడు, చెవులు పక్కకు ఒత్తుకోవాలనే ధ్యాస కూడా లేదనమాట. అంతగా భగవంతుడు భక్తుల్ని కాపాడతాడనే ఆర్తిని మనం అర్థం చేసుకుంటే అప్రయత్నంగా మన కంఠంలో ఆ కరుణాస్వరం ధ్వనిస్తుంది. అది ఏ రాగం అవుతుంది అనేది కీరవాణి గారికి సంబంధం, మిగిలిన వారికి సంబంధం, నాకు సంబంధం లేదు. కానీ ఏదో రాగం అందుకుంటుంది. ఆ అర్థం తెలుసుకుంటే కలిగే ప్రయోజనం ఏది. అలా వచ్చాడంటే ఇక్కడ ఎందుకు వచ్చాడు, అంతా రామమయం కాబట్టి. నాకు ఈ పరివారము, దేవతలు, పరికరాలు అన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. ఎక్కడైనా నేను వాటిని ఇలా మార్చుకోగలను, అణుసంయోగమే కదా ఏదైనా మార్చుకోగలననే ఉద్దేశంతో ఆయన వచ్చాడనే ఉద్దేశానికి అంతా జగమంతా ఒక్కటే కాబట్టి అక్కడ వాడు అక్కడ ఉంటూనే ఇక్కడికి వచ్చి కూడా రక్షించగలిగాడు అనే భావం వచ్చేలాగా ఆ పోతన గారి పద్యాన్ని ఇందులో చేర్చారు. ఈ అండాండం, బ్రహ్మాండం, పిండాండం అర్థమైతే రాగాలు, సంగీతాలు పక్కన పెట్టామో వృద్ధిలోకి రావలసిన కుర్రాడివి తప్పకుండా వస్తావు. జీవితానికి చాలా ఉపయోగపడి అంతా భగవన్మయమే కాబట్టి మనం దేనికి కంగారు పడక్కర్లేదు. తల్లి కడుపులో ఉన్న బిడ్డ దేనికైనా కంగారు పడతాడా, తల్లి ఉంది కదా అనుకుంటాడు. మనం కూడా భగవంతుడి గర్భంలో ఉన్నాం. జీవితంలో ఏ పరిణామానికి నీకు కంగారు పడవలసిన అవసరం రాదు. ఇటువంటి పాటలు అభ్యాసం చేసి బాగా పాడు, చిరకాలం వృద్ధిలోకి వస్తావు, సందేహమే. ధన్యవాదాలు సార్.